పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడడం, ఆపై జ్వరం రావడం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొంతమంది పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఒకటే కాలిపోతున్నట్లుగా ఉంటుంది. దీనికి తోడు కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ ఉంటారు. నోటి నుంచి నురగ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. భయాందోళనకు లోనవుతూ ఉంటారు. అసలు జ్వరంతో పాటు ఫిట్స్ ఎందుకు వస్తాయి? ఇవేమైనా ప్రమాదమా? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లోనూ ఫిట్స్ వస్తాయా? పిల్లల్లో ఫిట్స్కు కారణాలేంటి? పిల్లల్లో చాలా అరుదుగా వచ్చే ప్రాబ్లము, మెదడుకు సంబంధించిన ప్రాబ్లము ఫిట్స్. సో ఫిట్స్ ఎందుకు రావచ్చు? ఫస్ట్ జ్వరంతో వచ్చే ఫిట్స్ చాలా కామన్. అవి కొన్ని భయపడాల్సిన విషయాలు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఈజీలీ తగ్గిపోతాయి వయసుతో. మేము రెగ్యులర్ ఫాలో అప్ విత్ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అయిపోతే బెటరే. అదర్ కారణాలు ఏమీ కారణం లేదు, జ్వరం లేదు, ఏమీ లేదు, కానీ ఎందుకు రావచ్చు సార్ అని అడిగితే, న్యూ బార్న్ అంటే నవజాత శిశువు పుట్టిన పిల్లల్లో నుంచి పెద్దవాళ్ళల్లో వరకు ఎవరికన్నా కాల్షియం తగ్గినా కానీ, బ్లడ్లో షుగర్ తగ్గినా కానీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మెదడు వాపు అంటే ఇన్ఫెక్షన్, మెదడుకి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయ్యి హై టెంపరేచర్స్ ఉండి పిల్లోడు మగతగా ఉండి లెగలేకపోవడం, బాగా డల్ అయిపోవడం, బాగా తలకాయ నొప్పి అని చెప్పడం, ఇలాంటి సందర్భాలతో కూడా ఫిట్స్ అనేవి రావచ్చు. జ్వరంతో పాటు ఫిట్స్ రావటం ప్రమాదకరమా? 6 నెలల తర్వాత నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో జ్వరం వస్తే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వస్తుంది అంటే, బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, హైపోథలామస్ అనే పార్ట్ ఉంటుంది, అది కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది ఈ వయసు పిల్లల్లో. అలాంటప్పుడు ఫీవర్ వస్తే వాళ్ళు హైలీ సెన్సిటివ్ అయిపోయి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మామూలుగా కళ్ళు తేలేసి బిగబెట్టేశారనుకోండి, ఇట్లా కొంచెంసేపు ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో ఫిట్స్ వచ్చాయి. అలాంటప్పుడు దగ్గరలో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి బేసిక్ టెస్ట్లు అవి చేసుకొని జస్ట్ మీకు ట్రీట్మెంట్ బేసిక్ 3 days వరకు ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. అలాంటివి అంత ప్రమాదకరమైనది కాదు. బట్ జ్వరంతో వచ్చే ఫిట్స్లు కొన్ని ప్రమాదకరమైన ఫిట్స్లు. ఒకటి, మనకు మెదడు వాపు ఉందా లేదా, మెదడు ఇన్ఫెక్షన్ ఉందా అనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సిన సంగతి. అండ్ ఇంకొకటి, ఫిట్స్ ఎంతసేపు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 నిమిషాలు 5 నిమిషాల్లో వస్తే జ్వరంతో పర్వాలా, కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పుకోవచ్చు. కానీ అదే ఫిట్స్ ఒక అరగంట దాకా 40 నిమిషాల దాకా రావడం, సోయలో లేకపోవడం గంట సేపు వరకు, ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే జ్వరంతో వచ్చి ఆ ఫిట్స్లు అంత మంచి రకమైనవి కాదు, కొంచెం భయపడాల్సిన విషయం. సో అలాంటప్పుడు మీరు వెంబడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా అత్యవసరం. ఫిట్స్ మూలంగా పిల్లల్లో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయి? ఫిట్స్ అనేవి మెదడుకి సంబంధించింది కాబట్టి మెదడు ఇంకా ఏమేమి పనులు చేస్తుంది, మన తెలివితేటలు. ఫస్ట్ అది తెలివితేటలు తగ్గడం ఒక కాంప్లికేషన్ ఉండొచ్చు. పిల్లోడికి అన్నం పెడుతున్నారు లేదా పాలు తాగిస్తున్నారు, సడన్గా కళ్ళు తేలేసి ఇలా బిగబెట్టేశాడు. అప్పుడు ఏమవుద్ది, ఆ పాలు అనేవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఆయాసం రావచ్చు, గుండె మీద ప్రభావం పడవచ్చు, ఊపిరితిత్తుల మీద ప్రభావం పడవచ్చు. అది చాలా ఎమర్జెన్సీ కండిషన్ అవుద్ది, అది కొంచెం చాలా ప్రమాదకరమైందనమాట. అలానే ఆడుకుంటా రోడ్డు మీదకి వెళ్తా ఫిట్స్ అనేవి వచ్చాయి పిల్లోడికి. ఆ టైంలో వాడు రోడ్డు మీద పడిపోతే ఏమన్నా జరగచ్చు. స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు, చేసే టైంలో ఫిట్స్ వచ్చాయనుకోండి, మరి అది కూడా ప్రమాదమే, నీళ్ళల్లో మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ బాబు ఆర్ పాప ఏ కార్యం చేస్తుందో ఆ టైంలో ఫిట్స్ వస్తే దానివల్ల ప్రమాదాలు చాలా సివియర్గా ఉంటాయి. ఇది కాకుండా తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, ఎదుగుదల కొంచెం లేట్ అవ్వడం, ఇలాంటి బిహేవియర్ మీద చాలా ప్రభావాలు పడడం, ఇలాంటివి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫిట్స్ అనేవి ఫస్ట్ మనం కాంప్లికేషన్స్ ఉంటాయా లేవా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అందుకోసమే సరైన పరీక్షలు చేసుకోవాలి. పరీక్షను బట్టి ఎందుకు వచ్చింది కారణం అనేది ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉన్నందువల్ల ఫిట్స్ వచ్చింది అంటే కనుక వాళ్ళల్లో పక్షవాతం ఉండొచ్చు, ఇలాంటి సైడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో అవన్నీ చూసుకొని కారణం ఏంటా అనేది మనం వెతుక్కోవడం చాలా అవసరం. దాన్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటి తగ్గేవా, వీటి వల్ల ఇంకా ప్రభావాలు ఏముంటాయి, పరిణామాలు ఏముంటాయి అనేవి మనం
కారణం వెతుక్కుంటేనే చెప్పగలం. జ్వరంతో పాటు ఫిట్స్ వస్తున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? జ్వరంతో పాటు ఫిట్స్ రావడం చాలా కామన్ కండిషన్, ఇందాక నుంచి అనుకుంటున్నాం. ఆల్రెడీ చెప్పినట్టు కొంచేపే వచ్చి ఫస్ట్ టైం రావడం లేదా సెకండ్ టైం రావడం అలా అంటుంటే మనం దీర్ఘకాలం ఎక్కువ పరీక్షలు అవసరంలా, లాంగ్ టైం ఫిట్స్కి సంబంధించిన అరుకులు కానీ ట్యాబ్లెట్లు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే ఫిట్స్ ఎక్కువసేపు వచ్చినా కానీ లేదా వేరే రకమైన ఫిట్స్ రావడం లేదా ఫిట్స్ వచ్చి తర్వాత ఎక్కువసేపు సోయలో లేకపోవడం. అండ్ ఇంకొక విషయం, జ్వరం వచ్చి కొంచెం టైం ఇచ్చింది అనుకోండి ఫిట్స్ రావడానికి, మనం జ్వరం టైంలోనే 3 రోజులకు ఒక బిళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం మనం చేయగలుగుతాం. బట్ జ్వరం అప్పుడే జ్వరం వచ్చి వితిన్ అరగంట పేరెంట్స్కి కూడా తల్లిదండ్రులు తెలుసుకోలేకపోవడం, జ్వరం వచ్చింది అని కూడా తెలియదు, ఎంబడే ఫిట్స్ వచ్చేసాయి అనుకోండి, అలాంటి పిల్లల్లో మనం లాంగ్ రన్ అంటే ఒక 2 సంవత్సరాల వరకు, సంవత్సరంన్నర వరకు ఫిట్స్లకి మందులు ఇవ్వడం అనేది అవసరం. ఏ మందులు ఇవ్వాలి ఏంటి అనేది మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు, వైర్ల పరీక్ష అంటే ఈఈజీ అంటారు అనే టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఫ్యూచర్లో ఎంతకాలం వరకు ఇవ్వాలి, మనం వీడికి మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయా లేదా ఫిట్స్లు, తర్వాత వయసు పెరిగాక కూడా అనేవి కొంచెం మనకు తెలుస్తాయి. ఏ రకమైన ఫిట్స్లు వచ్చాయి, ఎంతసేపు వచ్చాయి, తర్వాత ఎలా ఉన్నాడు, ఎన్నిసార్లు వస్తున్నాయి, జ్వరం రాగానే ఎంతసేపట్లో వస్తున్నాయి, ఇలాంటివి చాలా పారామీటర్స్ మనం చూసుకొని మందులు అనేది 3 రోజులకి పెట్టాలా జ్వరం వచ్చిన టైంలో లేదా కంటిన్యూస్గా వాడాలా అనేది చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్, జ్వరంతో ఫిట్స్ రావడం పిల్లోడి ఆహారం వాడు ఏం తీసుకుంటాడో దాంతో కూడా లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అంటే మన హీమోగ్లోబిన్, మన రక్త శాతం, పిల్లోడి రక్త శాతం బాగా తక్కువగా ఉంది అంటే కనుక ఈ జ్వరంతో ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా హై ఛాన్సెస్ అన్నమాట. సో అందుకే వాళ్ళల్లో బేసిక్ బ్లడ్ టెస్ట్ సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం, అది చేసుకొని రక్త శాతం ఎంత ఉంది, వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఆకుకూరలు కానీ ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటున్నారా లేదా అని కనుక్కోవాలి. వాళ్ళకి ఐరన్ రిచ్ డైట్ అడ్వైస్ చేయాలి, డైటీషియన్ దగ్గర పంపించాలి, అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి. దానికి తోడు రక్తహీనత కరెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా అవసరం. తరచూ ఫిట్స్ వచ్చే పిల్లలకు చికిత్స ఎలా ఉంటుంది? జ్వరం లేకుండా కూడా ఫిట్స్ వస్తాయా డాక్టర్ గారు అని మీరు అడగచ్చు. జ్వరం లేకుండా కూడా వస్తాయి. దీన్నే పద్దాక వస్తూ ఉంటే మోర్ దాన్ 2 సార్ల కంటే వచ్చింది అంటే కనుక దీన్ని ఎపిలెప్సీ అని పిలువబడుతుంది. సో ఎపిలెప్సీ వచ్చేసరికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ ఈ బాబుకే రావచ్చు, అవి ఫిట్స్ నిద్రలో రావచ్చు, కొందరికి రొలాండిక్ ఎపిలెప్సీ అలా కొన్ని ఉంటాయి, నిద్రలోనే ఫిట్స్ రావచ్చు. ఎటువంటి ఫిట్స్ వస్తున్నాయి, సో వీటికి టెస్ట్లు అనేవి చాలా అవసరం. ఇది కాకుండా ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు కాల్షియం తగ్గడం కానీ గ్లూకోజ్ తగ్గడం కానీ ఇలాంటివి ఏవైనా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మెదడు ఏర్పడడంలోనే ఏదన్నా చిన్న లోపాలు జన్యుపరంగా ఏమన్నా జరిగితే అలాంటప్పుడు కూడా వాళ్ళకి చిన్నతనం వయసులో ఫిట్స్ బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడే ఎంఆర్ఐ స్కాన్లు, ఈఈజీ టెస్టింగ్స్ ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు ఏ రకమైన ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఎపిలెప్సీ ఏ టైపు అనేది మనం చూసుకుంటే రకరకాల మందులు ఉన్నాయి, అడ్వాన్సెస్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ పిల్లోడికి వయసుకి తగ్గట్టు, ఆ పిల్లోడి ఫిట్స్కి తగ్గట్టు ఏ రకమైన ఎపిలెప్సీ అని మేము పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎంతకాలం వాడాలి ఏంటి అనేది మనం కారణం బట్టి చెప్పగలుగుతాం. పిల్లల్లో జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే టెంపరేచర్ 102 డిగ్రీలు దాటినప్పుడు, ఫిట్స్ ఎంతకీ ఆగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సత్వరమే చికిత్స అందేలా చూడాలి.